నాదు గుర్తింపు బాబా, నీతోనే నా ప్రతి ఎగిరే పయనం బాబా. ఈ జగతిలో పొందింది నీ వల్లే, నా శ్వాసలోని చిరునవ్వు నీవే బాబా. నీ ప్రేమే నాదు గుర్తింపు బాబా. లోకపు హోరులో అలసిన నా ఆత్మను తాకి మెల్కొలిపావు నాలోని చేతనను. ప్రతి ఉదయాన నింపావు కాంతిని, నీ చూపు నాకు బాట చూపింది బాబా. నీ ప్రేమే నాదు గుర్తింపు బాబా. అడుగడుగునా తోడున్నావు నీవు, అవ్యక్త రూపన ఉన్నావు నీవు. గుండెల్లో నిలిచింది నీ స్మరణ బాబా. రాజయోగ జ్యోతి వెలిగిన వేళ మనసు ముడులన్నీ వీడాయి బాబా. నీ ప్రేమే నాదు గుర్తింపు బాబా. నీ ప్రేమే నాదు గుర్తింపు బాబా. భయము లేదు ఇప్పుడు, ప్రశ్నలే లేవు. ప్రశాంతమాయే మనసు, నిర్మలమాయే చిత్తం. నీ ప్రేమే ఈ జ్ఞానమిచ్చింది బాబా. నేనే ఆత్మనని తెలిపింది బాబా. నీ ప్రేమే నాదు గుర్తింపు బాబా. జీవన ప్రవాహం సాగినంత కాలం నీ స్మృతులలో రంగులు నిండుగా అంత్యకాలన నీ పిలుపు రాగనే నీ ఒడిలో మనసు నిద్రపోవాలి. నీ ప్రేమే నాదు గుర్తింపు బాబా. నీవే ప్రారంభం, నీవే ముగింపు బాబా. నీవే ప్రారంభం, నీవే ముగింపు బాబా. నీ ప్రేమే నాదు గుర్తింపు బాబా. నీతోనే నా ప్రతి ఎగిరే పయనం బాబా. ఈ జగతిలో పొందింది నీ వల్లే, నా శ్వాసలోని చిరునవ్వు నీవే బాబా. నీ ప్రేమే నాదు గుర్తింపు బాబా. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, తండ్రి సమానం అత్యంత ప్రియంగా తయారయ్యేందుకు స్వయాన్ని ఆత్మ బిందువుగా భావించి బిందువైన తండ్రిని స్మృతి చేయండి. ప్రశ్న: స్మృతిలో ఉండేందుకు గుప్తమైన తీవ్రమైన పరిశ్రమను ప్రతి పుత్రుడు చేయాలి. ఎందుకు? జవాబు: ఎందుకంటే స్మృతి చేయకుంటే ఆత్మ పాపాత్మ నుండి పుణ్యాత్మగా అవ్వలేదు. గుప్త స్మృతి ఉండి దేహీ అభిమానులుగా అయినప్పుడే వికర్మలు వినాశనమవుతాయి. ధర్మరాజు శిక్షల నుండి తప్పించుకునే సాధనం కూడా బాబా స్మృతియే. స్మృతిలోనే మాయా తుఫానులు విఘ్నాలు కలిగిస్తాయి. అందువలన స్మృతి చేసేందుకు గుప్త శ్రమ చేయండి. అప్పుడే లక్ష్మీనారాయణుల వలె లవ్లీన్గా తయారవ్వగలరు.
పాట ఓం నమ శివాయ. ఓం శాంతి. ఈ మహిమ అందరి తండ్రిది. భగవంతుడు అనగా తండ్రిని స్మృతి చేస్తారు. వారిని తల్లి తండ్రి మాత్పిత అని అంటారు కదా. గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. మనుషులెవ్వరిని గాడ్ ఫాదర్ అని అనరు. లౌకిక తండ్రిని కూడా బాబా లేక తండ్రి అని అంటారు. లౌకిక తండ్రి అని ఎవరిని అంటారో వారు కూడా పారలౌకిక తండ్రినే స్మృతి చేస్తారు. వాస్తవానికి స్మృతి చేసేది ఆత్మ. లౌకిక తండ్రిని స్మృతి చేసేది కూడా ఆత్మయే. కానీ ఆత్మలకు తమ రూపము కర్తవ్యాల గురించి తెలియదు. ఆత్మ స్వయం గురించి తెలుసుకోకుంటే గాడ్ ఫాదర్ని ఎలా తెలుసుకుంటుంది? తమ లౌకిక తండ్రి గురించి అయితే అందరికీ తెలుసు. అతని నుండి వారసత్వం లభిస్తుంది. లేకుంటే ఎందుకు స్మృతి చేస్తారు? పారలౌకిక తండ్రి ద్వారా కూడా వారసత్వం తప్పకుండా లభిస్తూ ఉంటుంది. ఓ గాడ్ ఫాదర్ అని అంటారు. వారి నుండి దయ క్షమ కోరుతూ ఉంటారు. ఎందుకనగా పాపాలు చేస్తూ ఉంటారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. కానీ ఆత్మని గురించి పరమాత్మని గురించి తెలుసుకోవడం చాలా కష్టమైన విషయం. సులభంలో సులభమే కాక కష్టంలో కష్టమైనది. భలే సైన్స్ విజ్ఞానం ఎంతగా నేర్చుకొని చంద్రమండలం వరకు వెళ్ళగలిగిన ఈ మహాయజ్ఞం ముందు అది తుచ్చమైనది. స్వయాన్ని మరియు తండ్రిని తెలుసుకోవడం చాలా కష్టం. బీకేలు అని పిలువబడుతున్న పిల్లలు కూడా మొదట స్వయాన్ని ఆత్మని నిశ్చయం చేసుకోవాలి. నేను ఆత్మ బిందువును, మా తండ్రి కూడా బిందువే అన్న విషయాన్ని మర్చిపోతారు. ఇది కష్టమైన సబ్జెక్ట్. స్వయాన్ని ఆత్మని మర్చిపోతే తండ్రిని స్మృతి చేయడం కూడా మర్చిపోతారు. దేహి అభిమానులుగా అయ్యే అభ్యాసము లేదు. ఆత్మ ఒక బిందువు. అందులోనే 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఆత్మనైన నేను భిన్న భిన్న శరీరాలను తీసుకొని పాత్ర చేస్తూ ఉన్నాననే విషయాన్ని మాటికి మర్చిపోతారు. ముఖ్యంగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆత్మ పరమాత్మలను గురించి అర్థం చేసుకోవడం తప్ప మిగిలిన జ్ఞానమంతా అందరి బుద్ధిలో సహజంగా వస్తుంది. మనం 84 జన్మలు తీసుకుంటాము. సూర్యవంశీయులుగా చంద్రవంశీయులుగా అవుతాము. ఈ చక్రం అయితే చాలా సులభమైనది. అంతా అర్థం చేసుకుంటారు. కానీ స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని తండ్రిని స్మృతి చేయటలో ఉన్నంత లాభం కేవలం చక్రాన్ని గుర్తు చేసుకొనుటలో లేదు. నేను ఆత్మని, ఒక నక్షత్రాన్ని. తండ్రి కూడా సూక్ష్మమైన నక్షత్రమే. వారే సద్గతి దాత. వారిని స్మృతి చేయడం వలన వికర్మలు పాపకర్మలు వినాశనమైపోతాయి. ఈ పద్ధతిలో ఎవ్వరూ నిరంతరం స్మృతి చేయడం లేదు. ఆత్మ అభిమానులుగా అవ్వరు. నేను ఆత్మ అని ప్రతి క్షణము గుర్తుండాలి. నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయని తండ్రి ఆజ్ఞాపించారు. నేను ఒక బిందువును. ఇక్కడికి వచ్చి పాత్రధారిగా అయ్యాను. నాపై పంచ వికారాలు తుప్పు ఏర్పడి ఉంది. ఇనుపు యుగంలో ఉన్నాను. ఇప్పుడు బంగారు యుగంలోకి వెళ్ళాలి. అందువలన తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. ఈ విధంగా తండ్రిని స్మృతి చేస్తే తుప్పు వదిలిపోతుంది. ఇందులోనే శ్రమ ఉంది. సేవను గురించి ఉబ్బించే కబర్లు, సంతోషపరిచే వార్తలు చాలా చెప్తూ ఉంటారు. ఈరోజు ఈ సేవ చేశాను, చాలా ప్రభావితమయ్యారు అని చెప్తూ ఉంటారు. కానీ ఆత్మ పరమాత్మల జ్ఞానం గురించి వారు ఏమాత్రము ప్రభావితం అవ్వలేదని శివబాబాకు తెలుసు. భారతదేశం స్వర్గంగా ఉండేది. కానీ నరకంగా ఎలా తయారవుతుంది? 84 జన్మలు ఎలా తీసుకుంటారు? సతో రజో తమోలోకి ఎలా వస్తారు?
కేవలం ఇది విని ప్రభావితమవుతారు. పరమాత్మ నిరాకారుడని కూడా అర్థం చేసుకుంటారు. కానీ నేను ఆత్మను, నాలో 84 జన్మల పాత్ర నిండి ఉంది, బాబా కూడా బిందువే, వారిలో పూర్తి జ్ఞానమంతా ఉంది, వారిని స్మృతి చేయాలి. ఈ ముఖ్యమైన విషయాలు ఎవ్వరూ అర్థం చేసుకోరు. ప్రపంచ చరిత్ర, భూగోళాల జ్ఞానం తండ్రి ఒక్కరు మాత్రమే ఇస్తారు. ప్రపంచ చరిత్ర, భూగోళాలు ఉండాలని ప్రభుత్వం వారు కూడా కోరుచూ ఉన్నారు. ఇవి దానికంటే సూక్ష్మమైన విషయాలు. ఆత్మ అంటే ఏమి, అందులో 84 జన్మల పాత్ర అవినాశిగా ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. ఇది గుర్తు చేసుకుంటూ ఉండాలి. స్వయాన్ని బిందువుగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. దీని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. ఈ యోగంలో ఎవ్వరూ తత్పరులుగా లేరు. ఈ స్మృతిలో ఉంటే చాలా లవ్లీన్గా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు ఎంత ప్రియంగా ఉన్నారో చూడండి. ఇక్కడ మనుషులు ఎలా ఉన్నారో గమనించండి. స్వయాన్ని గురించి మాలో ఏ గుణాలు లేవు, మేము దుర్మార్గులము, అనాగరికులము, మీరు చాలా స్వచ్ఛమైన వారు అంటారు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుని తండ్రిని స్మృతి చేస్తే సఫలత లభిస్తుంది. లేకపోతే సఫలత చాలా కొద్దిగా లభిస్తుంది. మాలో చాలా మంచి జ్ఞానం ఉందని భావిస్తారు. ప్రపంచ చరిత్ర, భూగోళం మాకు తెలుసునని అంటారు. కానీ యోగం యొక్క చార్టును చూపించరు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయువారు, ఈ స్థితిలో ఉండువారు ఎవరో ఒక్కరు అరుదుగా ఉన్నారు. చాలామందికి ఈ అభ్యాసము లేదు. పిల్లలు కేవలం జ్ఞాన చక్రాన్ని తిప్పుతూ ఉంటారని బాబాకు తెలుసు. పోతే నేను ఆత్మను, బాబాతో యోగం జోడించాలి. దీని వలన ఇనుపు యుగం నుండి బంగారు యుగంలోకి వెళ్తాము. ఆత్మనైన నేను తండ్రిని తెలుసుకోవాలి, వారి స్మృతిలోనే ఉండాలి. ఈ అభ్యాసం చాలామందికి తక్కువగా ఉంది. చాలామంది రాను కూడా వస్తారు, బాగుంది అని కూడా అంటారు. కానీ లోపల ఎంత తుప్పు ఏర్పడి ఉందో వారికి తెలియదు. సుందరం పవిత్రం నుండి శ్యామ్ అపవిత్రంగా అయిపోయారు. మళ్ళీ సుందరంగా ఎలా అవ్వాలి? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. కేవలం చరిత్ర, భూగోళాలను తెలుసుకోవడం కాదు, పావనంగా ఎలా తయారవ్వాలి అని తెలుసుకోవాలి. శిక్షలు అనుభవించకుండా ఉండు ఉపాయం కేవలం స్మృతిలో ఉండాలి. యోగం సరిగ్గా లేకుంటే ధర్మరాజు ద్వారా చాలా శిక్షలు అనుభవిస్తారు. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. దీనిని ఎవ్వరూ పూర్తిగా తీసుకోలేరు. జ్ఞానమంతా నాకే తెలుసు అని కూర్చుంటారు. ఇందులో అనుమానాలు ఏమీ లేవు. ముఖ్యమైనది యోగం. యోగంలో చాలామంది కచ్చాగా ఉన్నారు. అందువలన తండ్రి అంటున్నారు, జాగరూకతతో వ్యవహరించండి, కేవలం పండితులుగా అవ్వకండి. నేను ఆత్మను తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి ఆజ్ఞాపించారు, మన్మనాభవ. ఇది మహామంత్రము. స్వయాన్ని నక్షత్రంగా భావించి తండ్రిని కూడా నక్షత్రంగా భావించి తండ్రిని స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేసినప్పుడు పెద్ద రూపమేది ముందుకు రాదు. కావున దేహి అభిమానులుగా అవడంలోనే శ్రమ ఉంది. విశ్వ మహారాజా, విశ్వ మహారాణిగా ఒక్కరే అవుతారు. వారి ప్రజలు లక్షల మంది తయారవుతారు. ప్రజలు చాలామంది ఉంటారు కదా. చరిత్ర, భూగోళాలు తెలుసుకోవడం చాలా సులభం.
కానీ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినప్పుడే పావనంగా అవుతారు. ఈ అభ్యాసం చాలా కష్టమైనది. స్మృతి చేసేందుకు కూర్చుంటే చాలా తుఫానులు వచ్చి విఘ్నాలు కలిగిస్తాయి. అర్ధగంట ఏకరస స్థితిలో కూర్చోవడం కూడా చాలా కష్టం. క్షణం మర్చిపోతూ ఉంటారు. ఇందులోనే సత్యమైన గుప్తమైన శ్రమ ఉంది. చక్ర రహస్యాన్ని తెలుసుకోవడం చాలా సులభం. కానీ దేహీ అభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేయడం కష్టం. ఇందులో కొంతమంది మాత్రమే అతి కష్టంగా తెలుసుకొని స్మృతి చేస్తారు. తండ్రి స్మృతి ద్వారానే మీరు పావనంగా అవుతారు. నిరోగి శరీరం, సుదీర్ఘ ఆయువు లభిస్తుంది. కేవలం ప్రపంచ చరిత్ర భూగోళాలను తెలిపించడం వలన మాలలోని మనులుగా అవ్వలేరు. స్మృతి ద్వారా మాత్రమే మాలలో మణిగా అవుతారు. ఈ శ్రమను ఎవరు చేయలేకుండా ఉన్నారు. స్మృతిలో ఉండడం లేదని స్వయం కూడా అర్థం చేసుకుంటారు. మంచి మహారథులు కూడా ఈ విషయంలో బలహీనంగా ఉన్నారు. ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించడం రాదు. ఈ విషయం కష్టమైనదే. కల్పం ఆయువును వారు చాలా పెద్దదిగా చేసేశారు. మీరు 5000 సంవత్సరాలని రుజువు చేస్తారు. కానీ ఆత్మ పరమాత్మల రహస్యాన్ని కొంచెం కూడా తెలుసుకోరు, స్మృతి చేయరు. అందువలన స్థితి హెచ్చు తగ్గులు అవుతూ ఉంటుంది. దేహ అభిమానం చాలా ఎక్కువగా ఉంది. దేహీ అభిమానులుగా అయినప్పుడే మాలలోని పురుషులుగా అవుతారు. అంతేకాని కేవలం ప్రపంచం చరిత్ర భూగోళాలను అర్థం చేయించడం వల్లనే మాలలో సమీపంగా రాలేరు. ఆత్మ చాలా చిన్నది. అందులో 84 జన్మల పాత్ర నిండి ఉంది. మొట్టమొదట ఈ విషయాన్ని బుద్ధిలోకి తీసుకురావాలి. తర్వాత చక్రాన్ని స్మృతి చేయాలి. ముఖ్యమైనది యోగ స్థితి అవసరము. పాపాత్మల నుండి పుణ్యాత్ములుగా అవ్వాలి. ఆత్మ యోగము వలన మాత్రమే పవిత్రంగా అవుతుంది. యోగ బలం గలవారే ధర్మరాజు శిక్షల నుండి రక్షించబడతారు. ఈ శ్రమ కొంతమంది మాత్రమే చాలా కష్టంగా చేస్తారు. మాయ ద్వారా చాలా తుఫానులు కూడా వస్తాయి. ఇది మనస్ఫూర్తిగా చేయవలసిన గుప్త శ్రమ. లక్ష్మీనారాయణులుగా అవ్వడం పిన్నమ్మ ఇంటిలో ఉన్నంత సులభం కాదు. ఇది అభ్యాసమైతే నడుస్తూ తిరుగుతూ తండ్రి స్మృతి కలుగుతూ ఉంటుంది. దీనినే యోగమని అంటారు. పోతే జ్ఞాన విషయాలు చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. చిత్రాలలో అన్ని యుగాలు మొదలైన విషయాల గురించి చూపించబడ్డాయి. ఇది చాలా సాధారణమైన విషయం. ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు స్వస్తి గుర్తును వ్రాస్తారు. ఇది సత్య త్రేత యుగాల పైన ఉండేది. చిన్న సంగమ యుగం మొదట స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నప్పుడే శాంతి వ్యాపిస్తుంది. యోగం ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. ప్రపంచమంతా ఆత్మ పరమాత్మల గురించి మరచిపోయింది. కొంతమంది పరమాత్మ వేలాది సూర్యుల కంటే తేజోమయం అని అంటారు. కానీ ఇది ఎలా సాధ్యమవుతుంది? ఆత్మనే పరమాత్మ అన్నప్పుడు రెండు ఒక్కటే అని అర్థం కదా. చిన్న పెద్ద తేడా ఏమీ ఉండదు. దీనిని గురించి కూడా అర్థం చేయించాలి. ఆత్మ రూపము బిందువు. ఆత్మనే పరమాత్మ అయితే పరమాత్మ కూడా బిందువే కదా. ఇందులో తేడా ఏమీ ఉండదు. అందరూ పరమాత్మలే అయితే అందరూ రచయితలే అవుతారు. సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రే కదా. పోతే మిగిలిన వారికంతా వారి వారి పాత్రలు లభించాయి. ఇది బుద్ధిలో కూర్చోబెట్టి అర్థం చేయించవలసిన విషయం. తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే తుప్పు వదిలిపోతుంది.
ఇది శ్రమతో కూడిన పని. అర్ధకల్పం నుండి దేహ అభిమానులుగా ఉన్నారు. సత్యుగంలో దేహి అభిమానులుగా ఉన్న తండ్రి గురించి తెలియదు, జ్ఞానం కూడా తెలియదు. ఇప్పుడు మీకు లభించే జ్ఞానం అదృశ్యమైపోతుంది. ఇక్కడ కేవలం నేను ఆత్మని, ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటాను అని మాత్రమే గుర్తుంటుంది. పాత్రని అభినయిస్తారు. ఇందులో చింతించే విషయం ఏముంది? ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రని అభినయించాల్సిందే. ఏడ్చినందున ఏమవుతుంది? అర్థం చేస్తే కొద్దిగా తెలుసుకున్న శాంతి లభిస్తుంది. స్వయాన్ని అర్థం చేసుకుంటే ఇతరులు కూడా అర్థం చేయిస్తారు. పెద్దవారు ఓదారుస్తూ ఉంటారు. ఏడ్చితే వాపస్ వస్తారా అని సమాధానం ఇస్తారు. శరీరం వదిలి ఆత్మ వెళ్ళిపోయింది. ఇందులో ఏడ్చే విషయం ఏముంది? అజ్ఞానంలో కూడా ఇలాగే భావిస్తారు. కానీ వారికి ఆత్మ పరమాత్మల గురించి కొంచెం కూడా తెలియదు. ఆత్మపై తుప్పు ఏర్పడింది. వారు ఆత్మ నిర్లేపని భావిస్తారు. ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు. చాలామంది పిల్లలు స్మృతి చేయరని తండ్రికి తెలుసు. కేవలం తెలియచేసినందున ఏం లభిస్తుంది? చాలా ప్రభావితమైన వారు అని అంటారు. కానీ దాని వలన వారికి ఏం మేలు జరగదు. ఆత్మ పరమాత్మ గురించి తెలుసుకున్నప్పుడే మేము వారి పిల్లలమని తెలుసుకుంటారు. ఆ తండ్రి పతిత పావనులు. వారు వచ్చి మనల్ని దుఃఖం నుండి విడిపిస్తారు. వారు కూడా బిందువే. తండ్రిని నిరంతరం స్మృతి చేయాల్సి వస్తుంది. చరిత్ర భూగోళాలను తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. భలే తెలుసుకునేందుకు వస్తారు. కానీ నేను ఆత్మను అనే స్థితిలో తత్పరులై ఉండాలి. ఇందులోనే శ్రమ ఉంది. ఆత్మ పరమాత్మల విషయం కూడా తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. సృష్టి చక్రం అయితే చాలా సులభం. కూర్చుంటూ లేస్తూ వీలైనంత ఎక్కువ సమయం ఆత్మ అభిమానులుగా ఉండేందుకు శ్రమ చేయాలి. దేహి అభిమానులు చాలా శాంతిగా ఉంటారు. సైలెన్స్లోకి వెళ్ళాలని వారికి తెలుసు. నిరాకార ప్రపంచంలో విరాజమానం అవ్వాలి. ఇప్పుడు మన పాత్ర పూర్తి అయింది. తండ్రి రూపం చిన్న బిందువు అని అర్థం చేసుకుంటారు. వారు పెద్ద శివలింగమేమీ కాదు. బాబా చాలా చిన్నగా ఉంటారు. వారే సర్వుల సద్గతి దాత. వారే జ్ఞాన సాగరులు. ఆత్మనైన నేను కూడా ఇప్పుడు జ్ఞాన సంపన్నంగా అవుతూ ఉన్నాను. ఇటువంటి చింతన జరిగితే ఉన్నత పదవి పొందుతారు. ప్రపంచంలో వారెవ్వరికీ ఆత్మ పరమాత్మ గురించి తెలియదు. బ్రాహ్మణులైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. సన్యాసులకు కూడా తెలియదు. వారు వచ్చి అర్థం చేసుకోరు కూడా. వారందరూ వారి వారి ధర్మాలలోనే వస్తారు. లెక్కాచారం పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు. శ్రమ చేస్తే మీకు మాత్రమే తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. ఇప్పుడు మళ్ళీ దేహి అభిమానులుగా అవ్వాలి. మనస్సు ఆత్మలో ఉంది కదా. మనస్సుని తండ్రితో జోడించేది ఆత్మనే కదా. మనస్సు శరీరంలో లేదు. శరీరంలో స్థూల అవయవాలు ఉన్నాయి. మనస్సును జోడించడం ఆత్మ చేయాల్సిన పని. స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మ తండ్రితో మనస్సును జోడించాలి. ఆత్మ చాలా సూక్ష్మమైనది. ఎంత చిన్న ఆత్మ ఎంత పెద్ద పాత్రని అభినయిస్తుంది. ఇది ప్రాకృతికము. ఇంత చిన్న ఆత్మలో ఎంతో అవినాశి పాత్ర నిండి ఉంది. అది ఎప్పుడూ నశించేది కాదు. చాలా సూక్ష్మమైనది. మీరు ఎంత ప్రయత్నించినా పెద్ద వస్తువే గుర్తుకు వస్తుంది. నేను ఆత్మ, చిన్న నక్షత్రాన్ని. తండ్రి కూడా చాలా చిన్నగా ఉంటారు. పిల్లలైన మీరు మొట్టమొదట ఈ శ్రమ చెయ్యాలి. ఇంత చిన్న ఆత్మనే ఇప్పుడు పతితమై ఉంది.
ఆత్మను పావనంగా తయారు చేసుకునేందుకు ఇది మొట్టమొదటి ఉపాయము. చదువుకోవాలి, పోతే ఆటపాటలన్నీ వేరే విషయాలు. ఆడుకోవడం కూడా ఒక నైపుణ్యమే. చదువు ద్వారా పదవి లభిస్తుంది, ఆటపాటల ద్వారా పదవి లభించదు. ఆటలు మొదలైనవి డిపార్ట్మెంట్ వేరుగా ఉంటాయి. ఆటలకు జ్ఞాన యోగాలకు సంబంధం లేదు. భోగు పెట్టడము మొదలైనవి కూడా ఒక ఆటనే. ముఖ్యమైనది స్మృతి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలం నమస్తే నమస్తే. ధారణ కోసం 1 పాయింట్. ధర్మరాజు శిక్షల నుండి రక్షించుకునేందుకు స్మృతి యొక్క గుప్త శ్రమ చేయాలి. స్వయాన్ని ఆత్మ బిందువు అని భావిస్తూ బిందువైన తండ్రిని స్మృతి చేయడమే పవిత్రంగా అయ్యే ఉపాయం. 2 పాయింట్. జ్ఞానంలో నాకు అంతా తెలుసు అని అనుకోరాదు. ఏకరస అవస్థను తయారు చేసుకొని అభ్యాసం చేయాలి. తండ్రి ఆజ్ఞను పాటించాలి. వరదానము. ప్రతి పని చేస్తూ కమల ఆసనంపై విరాజమానమై ఉండే సహజ లేక నిరంతర యోగి భవ. నిరంతరం యోగయుక్తంగా ఉండేందుకు కమల పుష్ప ఆసనంపై సదా విరాజమానమై ఉండండి. కానీ కమల ఆసనంపై లైట్గా తేలికగా ఉండేవారే స్థితమై ఉండగలరు. ఏ విధమైన బరువు అనగా బంధనము ఉండరాదు. మనస సంకల్పాల బరువు, సంపర్కాల బరువు, ప్రాపంచిక వినాశీ వస్తువుల ఆకర్షణ యొక్క బరువు, లౌకిక సంబంధికుల మమకారమనే బరువు, ఈ బరువులన్నీ సమాప్తమైనప్పుడు కమల ఆసనం పైన విరాజమానమై నిరంతర యోగిలుగా అవ్వగలరు. స్లోగన్. సహనశీలత గుణాన్ని ధారణ చేసుకుంటే అసత్యత యొక్క ఆధారాన్ని తీసుకోవాల్సిన అవసరము ఉండదు. అవ్యక్త సూచన. మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. ఎవరి సంస్కారమైతే సరళంగా మధురంగా ఉంటుందో ఆ సంస్కారము స్వరూపంలోకి వస్తుంది. ఎప్పుడైతే సంపర్కం బాప్దాదా సమానంగా అయిపోతుందో, బాప్దాదా యొక్క స్వరూపం అందరికీ కనిపిస్తుందో, బాప్దాదా ఎలా ఉన్నారో అలా యథాయథంగా అవే గుణాలు, అదే కర్తవ్యం, అవే మాటలు, అవే సంకల్పాలు అనుభవం అవుతాయి. అందరి నోటి నుండి వీరు వారిలాగే అనిపిస్తూ ఉన్నారు అనే మాట వెలువడుతుంది. ఓం శాంతి. तेरे फूलों से भी प्यार, तेरे कांटों से भी प्यार, जो भी देना चाहे दे दे करतार। दुनिया के तारनहार, दुनिया के तारनहार। तेरे फूलों से भी प्यार, तेरे कांटों से भी प्यार, जो भी देना चाहे दे दे करतार। दुनिया के तारनहार, दुनिया के तारनहार। चाहे सुख दे या दुख, चाहे खुशी दे या गम, चाहे सुख दे या दुख, चाहे खुशी दे या गम, मालिक जैसे भी रखेगा वैसे रह लेंगे हम, मालिक रह लेंगे हम। चाहे हंसी भरा संसार दे या आंसुओं की धार, जो भी दे
तेरी धूप और छाँव दाता, किसी भी दिशा में ले चल, जिंदगी की नाव ले चल, जिंदगी की नाव। चाहे हमें लगा दे